హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఛానల్ని సపోర్ట్ చేసేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు వీడియోలో మనం బేకర్స్ సూపర్ మార్ట్ అండి, ఇది వచ్చేసి మనకి సనత్ నగర్ దగ్గర వస్తుంది. నేను షాప్ అడ్రస్ అలానే లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. అలానే ఇక్కడ మనం ఏం తీసుకున్నా కానీ వన్ స్టాప్ ఫర్ ఆల్ ద బేకరీ ఐటమ్స్ అని చెప్పొచ్చండి. సో నేను వీడియోలో చూపిస్తాను, అవన్నీ కూడా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలానే వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. అలానే ర్యాపీ యాప్ అని వీళ్ళది ప్లే స్టోర్లో మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఈ యాప్ నుంచి కూడా మనం ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. సో మనం ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకి బేకింగ్ ట్రేస్ చూసారు కదండి, ఇది 3 సెట్ ఉన్నది వస్తుందండి. ఈ విధంగా 3 సెట్ కలిపి 920 రూపీస్ అని చెప్తున్నారు. అలానే ఇక్కడ చూసినట్లయితే మనము బేకింగ్ ట్రేస్లో ఎన్ని రకాల ట్రేస్ ఉన్నాయోనండి, చూసారు కదా ఇక్కడ ఈ విధంగా బేకింగ్లోనే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి. అలానే వచ్చేసి మనకి బేకింగ్లో స్మాల్ బిగ్ సైజెస్ కానీ అలానే వెయిట్ని బట్టి కూడా ఉన్నట్లున్నాయండి. చూస్తే కనుక ఇక్కడ చూసారు కదండి, ఇవి మనము కేక్కి యూస్ చేసుకోవచ్చు, ఏదైనా స్వీట్ ఐటమ్స్కి అలా మనం మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చూస్తున్నారు కదండి. అలానే వీటిలో కంపెనీసు అలానే కొంచెం దీని వెయిట్ని బట్టి అలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారండి. ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చి మనకి 180 రూపీస్ ఉందండి. ఇది చూసినట్లయితే మనము ఇది క్లిప్ మోడల్ అని చెప్తున్నారు. మనము కేక్ని డైరెక్ట్గా అది క్లిప్ తీసేస్తే ప్లేట్ని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అన్నారు. ఇందులోనే 3 డిజైన్స్ ఉన్నాయండి. అలానే మనం ఇక్కడ చూస్తే కనుక ఫ్లవర్ డిజైన్లో వచ్చినవి కూడా 3 సెట్స్ ఉన్నాయండి. ఇది కూడా 500 రేంజ్ ఉందని చెప్తున్నారండి. అలానే ఇక్కడ వచ్చేసి మనం ఇవి చూస్తున్నట్లయితే కనుక స్పాంజ్ కేక్ ఉంటుంది కదండి, వాటిని కట్ చేయడానికి యూస్ చేస్తామని చెప్తున్నారు. వీటిని ఈ కటింగ్ వాటిలోనే చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో చూసారు కదా అండి, ఇక్కడ స్పాంజ్ కేక్ కటర్స్ అని చెప్తున్నారు. ఇవన్నీ వీటిలో ఫ్లవర్ టైప్ కానీ అలానే రౌండ్స్లో కానీ అలానే స్మాల్ సైజ్ కానీ బిగ్ సైజ్ కానీ సైజుని బట్టి ప్రైసెస్ ఉన్నాయని చెప్తున్నారండి. చూసారు కదా ఇక్కడ ఇది స్మాల్ సైజ్ది ఉంది. అలానే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ విధంగా ఇది వచ్చేసి పిజ్జా ట్రేస్ అని చెప్తున్నారు, పిజ్జా బేకింగ్ ట్రేస్ అని చెప్పారు. అలానే ఇక్కడ మనం చూస్తే క్యాండిల్స్ లాగా యూస్ చేసుకోవడానికి కానీ ఈ విధంగా చాక్స్ కానీ అలా ఇక్కడ మనకి బేకింగ్ కేక్ రిలేటెడ్ ఐటమ్స్లో ప్రతి ఒక్కటి మనకి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూసాం కదండి, ఇవన్నీ మనం విపింగ్ క్రీమ్స్ అట్లా వేసి మనం కేక్ని డిజైన్ చేసుకున్నప్పుడు కానీ ఈ విధంగా మనం కప్ కేక్స్ చేసుకునే మౌల్డ్స్ కానీ ఇవి డైరెక్ట్గా మనం బేక్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నారండి. వీటిలో మనం కేక్ని పెట్టేసుకుని డైరెక్ట్గా బేక్ చేయడానికి కూడా యూస్ చేసుకునేట్లు ఉన్నాయని చెప్పారు. దీనిలో అయితే చాలా రకాలు ఉన్నాయండి. చూసారు కదా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి, అలానే డిజైన్స్లో ఉన్నాయి. ఒక సైజుని బట్టి డిజైన్ బట్టి ప్రైస్ ఉంది అని చెప్తున్నారండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా అలానే క్యాండిల్స్ కానీ బర్త్డేస్కి మనం యూజ్ చేస్తుంటాం కదా అండి. అలానే కేక్ మీద మనము ఏదైనా డెకరేట్ చేయాలి అనుకుంటే లేదా కేక్ సైడ్ పెట్టడానికి అలా ప్రతి ఒక్కదానికి కూడా వీళ్ళ దగ్గర చిన్న చిన్న డాల్స్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తే మనం మెజరింగ్ జార్స్ అని చెప్తున్నారు. ఈ జార్ సెట్ వచ్చేసి 130 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారండి. చూసాం కదండి ఇక్కడ. అలానే వచ్చేసి మనకి ఈ విధంగా మెజరింగ్లోనే స్పూన్స్ చిన్న చిన్న స్పూన్స్ ఉన్నాయండి. అది కూడా సైజెస్ని బట్టి ప్రైస్ ఉంది అన్నారు. అదే మనం ఇక్కడ చూసాం కదండి. అలానే ఇక్కడ స్పూన్స్ ప్లాస్టిక్లో కానీ ఇది వచ్చేసి సెట్ అండి. ఇది 130 రూపీస్. ఇది వచ్చేసి 70 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి. అలానే మనం ఇక్కడ చూస్తే కనుక నైఫ్స్ కానీ ఈ విధంగా మనం విస్కర్స్ కానీ చూస్తున్నాం కదండి, సపరేట్ చేసుకునేవి కానీ పిజ్జా కటర్స్ కానీ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వీటిని మనం చెప్పడం కంటే చూస్తేనే వీటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా తెలుస్తుంది అనిపించింది. నేను ఇంతవరకు చూడని చాలా ఐటమ్స్ని కూడా ఈరోజు ఈ షాప్లో అనేది నేను చూశాను. సో ఇక్కడ చూసాం కదండి, మనకి సెట్స్ అవసరం లేదు అంటే స్మాల్ పీసెస్ వైజ్ కూడా ఉన్నాయండి. ఇవి మనకి బిస్కెట్స్ కట్ చేసుకునేవి అలాంటివి కూడా వీళ్ళు చాలా రకాలు పెట్టారు. వాటిల్లో కూడా ఇవన్నీ కేక్ డెకరేటింగ్ అని చెప్తున్నారండి, స్టిక్కర్స్ అట్లా అని ఇవన్నీ ఈ విధంగా చూస్తున్నాం కదండి.
ఇవన్నీ కేక్ మనము తయారు చేయడానికి కానీ షేప్స్కి కానీ అలా యూస్ చేసుకునే ఐటమ్స్ అని చెప్పారు. అలానే మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తున్నాం కదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మీరు ఆ ర్యాపీ యాప్ అనేది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక్కసారి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఐటమ్స్ని కూడా మీరు చూడొచ్చు అని చెప్తున్నారండి. ఇవన్నీ దానిలో అవైలబుల్ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ విధంగా మనకి కేక్స్ పెట్టుకునేవి కానీ చూసారు కదండి, ఇక్కడ ఇలా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అలానే మనం ఇక్కడ చూస్తే కనుక ఇది సెట్ వైజ్ ఉందండి. కేక్కి మనము 3 స్టెప్స్ 4 స్టెప్స్ చేసుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నారు. అలానే బర్త్డేవి క్యాప్స్ కానీ ఇలా చూస్తున్నాం కదండి, ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి సైజెస్ వైజ్. ఇవి వచ్చేసి కేక్ని ఇలా ఈ విధంగా మనం రొటేట్ చేయడానికి కదండి. స్టార్టింగ్ వచ్చి 350 రూపీస్ నుంచి ఉంది అని చెప్తున్నారు. వీటిల్లోనే ప్లాస్టిక్ అలా ఉంది అండి. అలానే గ్లోవ్స్ ఉన్నాయి, వాటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అలానే మనం ఇక్కడ చూస్తే కానీ ఈ విధంగా బేకింగ్ ఐటమ్స్లో కానీ ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న సైజెస్ వైజ్ ఉన్న మోడల్స్ అని చెప్తున్నారు. అన్నీ బేకింగ్ ఐటమ్సే అని చెప్తున్నారండి. దానిలోనే మెటీరియల్ అనేది కొన్ని డిఫరెంట్స్ ఉన్నాయి. ఇలా మనం బ్లాక్ మెటల్లో వచ్చింది చూసారు కదండి, ఇవన్నీ కప్ కేక్స్ లాగా అలాగా మనం డైరెక్ట్గా ఇంట్లోనే ఓవెన్లో బేక్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే స్టిక్కర్స్ అండి, ఇది 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయండి. దానిలో కూడా ఇవన్నీ ఈ విధంగా మనకి చాక్లెట్ కటింగ్ కానీ లేదంటే మనకి కేక్ కటింగ్కి కానీ బిస్కెట్స్ కటింగ్ కానీ యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అది. అలానే ఇక్కడ చూసినట్లయితే వీటిల్లోనే చూస్తున్నాం కదండి, చాలా రకాలు ఉన్నాయి. అలానే మిషన్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మన కేక్ మిక్స్ చేసుకునే మిషన్స్ కానీ అలానే ఈ విధంగా మనము స్టిక్స్లో కానీ అలానే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారండి. ఇవి యాక్చువల్గా మనం అల్యూమినియం లేదా బ్లాక్ మెటల్వి కేక్ని బేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం కదండి. కానీ అందరూ ఇప్పుడు వచ్చేసి సిలికాన్ మౌల్డ్స్ని కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు, సిలికాన్ ఐటమ్స్లో కూడా బేక్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనకి నార్మల్ అల్యూమినియం ఇలాంటి బేకింగ్ ట్రేస్ కంటే కూడా ఇవి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనేది మనకి లాంగ్ టర్మ్ అనేది యూజ్ అవుతాయి, ఎక్కువ రోజులు యూజ్ అవుతున్నాయి అని చెప్తున్నారండి. కానీ ఇది ప్రైస్ వచ్చేసి వాటికంటే కొంచెం ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. సో ఎవరైనా ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ సిలికాన్లో కూడా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అలానే వచ్చేసి ఇప్పటి వరకు మనము కేక్ బేక్ చేసుకోవడానికి మనకి మెటీరియల్ వైజ్ చూసామండి. ఇప్పుడు అంతా ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. సో ఇవి వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయండి. దీనిలో కూడా వీళ్ళ దగ్గర వచ్చేసి ఓన్లీ కేక్ కాకుండా నార్మల్గా చాక్లెట్స్ రిలేటెడ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వీళ్ళ దగ్గర వచ్చేసి సాసెస్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చూస్తున్నాం కదండి, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. బేకింగ్ టైప్లో కానీ ఇలా మనం డ్రై ఫ్రూట్స్లో కానీ ఇక్కడ చూస్తున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. పంకిన్ సీడ్స్ అలా ఇలానే కేక్ని డెకరేట్ చేసుకునే వాటిల్లో కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా సైజెస్ వైజ్ కూడా ఉన్నాయని చెప్తున్నారండి. స్మాల్ సైజ్ కానీ బిగ్ సైజ్ కానీ మనకి ఎలా కావాలి అంటే అలా. ఇలా వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి, ఫుడ్ కలర్స్లో కూడా చాలా ఉన్నాయి సైజెస్ అనేది. అలానే చాలా కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫుడ్ కలర్స్ ఇది వచ్చేసి. అలానే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ విధంగా ఐసింగ్ షుగర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. అలానే చాకో పౌడర్, బేకింగ్ పౌడర్ చూస్తున్నారు కదండి ఇక్కడ. అలా కేజెస్ వైజ్ కానీ లేదు అంటే మనకి
ఇంకా ఎక్కువ పెద్ద ప్యాకింగ్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫుడ్ కలర్స్లో కూడా డిఫరెంట్ ఉన్నాయండి. అలానే చాక్లెట్ సిరప్ స్టైల్ మోడల్లో కానీ, ఇక్కడ చూస్తే కానీ వెనీలా ఎసెన్సెస్ ఆల్ ఫ్లేవర్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారండి. అలానే ఇందులో వచ్చేసి మనకి పెద్ద సైజ్ బాటిల్స్ ఉన్నాయి, అలానే హోమ్లీ యూస్కి చిన్న బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారండి. ప్యాకింగ్స్ వచ్చేసి మనకి షాప్స్కే కాకుండా సపరేట్గా కూడా మేము సప్లై చేస్తాము అని చెప్తున్నారు ఈ విధంగా. సో ఇక్కడ చూస్తున్నాం కదండి మనం ఇలా ఎసెన్స్లో, అలానే ఫుడ్ కలర్స్లో కానీ చాలా రకాల ఐటమ్స్ అనేవి, అలానే మనం కేక్ టాపింగ్కి యూజ్ చేస్తాం కదండి, పైన డెకరేట్ చేసుకునే ఐటమ్స్లో చాలా ఉన్నాయి మోడల్స్ అయితే వాటిల్లో వచ్చేసి. అలానే కేక్కి కలర్ కావాలి అనుకున్నా కానీ ఇలా యాడ్ చేయొచ్చు వీటిని తీసుకుని అని చెప్తున్నారు. అలానే వచ్చేసి అలానే ఈ బేకర్స్ సూపర్ మార్ట్లో నేను తీసుకున్న కూడా ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ 75 రూపీస్ వరకు పడింది. అలానే వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఒకటి తీసుకున్నానండి. అలానే ఇది వచ్చేసి మనకి సాస్కి అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది అని ఒక బాటిల్ తీసుకున్నాను. అలానే వచ్చేసి కస్టర్డ్ పౌడర్, విప్డ్ పౌడర్, అలానే వచ్చేసి ఇది చాక్లెట్ పౌడర్ అండి. హాఫ్ కిలో 250 రూపీస్ పడింది. 10% వరకు డిస్కౌంట్ వచ్చిందండి. అలానే వచ్చేసి ఇది వెనిలా ఎసెన్స్, అలానే ఫుడ్ కలర్, అలానే వచ్చేసి ఇలా నేను కేక్ని మౌల్డ్ చేసుకునే ట్రే ఒకటి కొన్నానండి. 220 ఉంది, 180కి వచ్చింది. సో మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే, కేక్ని బేక్ చేసుకుందాము లేదు అంటే ఇలాంటి ఐటమ్స్ని కోసం చూస్తున్నట్లయితే కనుక ఈ షాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను అండి. అందుకోసం అని ఈ వీడియో తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.